కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వెళ్ళి గొడవ చేశారు. అక్కడ రచ్చ అయింది, పోలీసులు కాపాడి తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు. ఇది ఒక ఎపిసోడ్ అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు, కాపు నాయకు పగబట్టారు. ఏంటండి ఇది? ఏమైనా అర్థం ఉందా? అటు చూస్తే ఆయన బీసీని, నేను బీసీలో మీకు టార్గెట్ ఎవడని చెప్పాడా? బీసీలో ఏమైనా చెప్పారా ఆయనకి? ఇది 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 పోయినా కులాలను ఏమన్నా వీళ్ళు ఉద్ధరించారా అంటే అది లేదు. కులాలను వాడుకోవడం తప్ప. ఎందుకు వీళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు? అలా కులాల్లో ఏం జరుగుతుంది? ఒక్కటి వెంకటకృష్ణ గారు, మనకి మంచి అన్నప్పుడు కులం వస్తుందో లేదో తెలియదు కానీ మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా, మనం ఏదన్నా ఇబ్బంది చేసినా, మనం మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా కులం అనేది ఒక పేరు చివర తోకలెందుకు, ఊరు చివర పాకలెందుకని అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు పేరు చివర రెడ్డిని తీసి పక్కన పడేసి చక్కగా రాజకీయాలు చేసినారు. సార్, ఈ రోజు కులం గురించి మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఆయన కాపు కులస్తుడు, కాపు నాయకుడు కాదు, కాపు కులస్తుడు. అంటే కాపు నాయకుడు అంటే కాపులకి ఏదైనా చేసి ఉండడం, కాపులకి ఏదైనా ప్రయత్నించడం. అంటే ఏ రాజకీయ పార్టీలో లేకుండా కాపు సామాజిక వర్గం కోసమే పనిచేసేవాడైతే కాపు నాయకుడు అవుతాడు. అవును సార్, మీరు గమనిస్తే మందకృష్ణ మాదిగ గారు ఏ రాజకీయ పార్టీలో లేరు, ఆయన్ని ఒక మాదిగ లీడర్ అంటారు కూడా తెలుసు. సో అటువంటి వ్యక్తులు అచ్చంగా అదే పనిలో ఉండాలండి. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ కష్టం వచ్చినా వాళ్ళు రాగలిగేటట్టు ఉండాలి. అలాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్ కాకుండా ఉంటారు. ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు, ఏమ్మా అనితమ్మా హోమ్ మినిస్టర్ నన్ను తీసుకోమంటావా, హోంశాఖ నన్ను తీసుకోమంటావా అని అన్నప్పుడు మందకృష్ణ మాదిగన్న వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అదేంటి అన్న వచ్చినారు అంటే, అవునవును మరి ఆవిడ ఆ కమ్యూనిటీ ఆడబిడ్డే కదా అన్నారు. అప్పటి వరకు ఆవిడ ఎస్సీ కమ్యూనిటీ అని తెలుసు కానీ మాలా మాదిగ అనేది సబ్ కాస్ట్ నాకు తెలియదండి. ఆయన వచ్చాక నాకు తెలిసింది. అంటే ఒక మాట ఒక కులం ఆడబిడ్డని అన్నా సరే, అది మంచి అవని చెడవని ఏదైనా సరే, ఆయన ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడింది ఏంటంటే, ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడుకోవాలి, మీటింగ్లు పెట్టి స్టేజ్ల మీద ఒక మహిళ గురించి మీరు మాట్లాడే తీరు ఇదేనా అని చక్కగా ప్రశ్నించారండి. అప్పుడు అనిపించింది ప్రతి కులానికి ఒక నాయకుడు ఇలా ఉండాలి. పదవులు చంద్రబాబు గారే ఇస్తారు కానీ ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన మన వెనకాల రారండి, మన కులమే వస్తుంది. ఆ రోజు అక్కడ వచ్చింది మందకృష్ణ మాదిగ గారు, అక్కడ ప్రశ్నించింది మందకృష్ణ మాదిగ గారు. అప్పుడు అనుకుంటున్నానండి, నేను క్యాస్ట్ బై కాపు కదా, మా కాపుల్లో కూడా ఒక నాయకుడు ఉంటే బాగుండు, మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన అలా వచ్చి ప్రశ్నిస్తే బాగుండు, ఒక నాయకుడు ఉండాలా ప్రతి కులానికి. ఇప్పుడు సపోజ్ బీసీ కులానికి కూడా ఒక నాయకుడు ఉంటుంటారు. ఆయనకి మీరు ఎప్పుడన్నా పిలిచి ఎంపీ టికెట్, ఎంపీ సీటు, రాజ్యసభ కూడా ఇచ్చున్నారు కదా, అలా కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు కులానికి నాయకులుగా ఉంటారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడప్పుడు ఇలా పార్టీల్లో, సీటుల్లో, టికెట్లో కూడా పోటీ చేసిస్తుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒకటి సార్, తప్పు చేసినప్పుడు కులం ఎందుకు వస్తుంది? నీ కష్టం వచ్చినప్పుడు కులం రావాలి. నేను ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు కులం రావాలి. కానీ కష్టం వచ్చినప్పుడు కులం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాల. ఈ రోజు జోగి రమేష్ గారు ఆయన నేను బీసీ కమ్యూనిటీ అంటారు, విడుదల రజనీ గారు అంటారు, ఓట్లు అడిగేటప్పుడేమో నేను కాపింటి కోడలు అంటారు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడేమో అదేంటి బీసీ ఆడబిడ్డని రాజకీయం చైనా అంటారు. అంటే పరిస్థితులను బట్టి వాళ్ళ కులాల్ని వాడతారు. ఇవాళ రోజు అంబటి రాంబాబు గారు ఆ మాట అనకుండా ఉండాల్సిందని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సార్ నేను న్యాయవాదిని, మీరు జర్నలిస్ట్ సార్. పార్టీలకు అతీతంగా వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడుకోనండి, మీరు నేను ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి సార్. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో కూడా న్యాయవాదులు, జర్నలిస్టుల వల్లే స్వాతంత్రం వచ్చింది సార్. ఈ రాజకీయ నాయకుల వల్ల కాదు సార్, ఈ రాజకీయ నాయకుల వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళందరూ న్యాయవాద వృత్తి చేసినారు, వాళ్ళందరూ ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక పేపర్ ఎడిట్ అన్ని చేసిన వాళ్ళు. ఎందుకంటే ఆ వృత్తిలో తప్పు చేస్తే ఖాళీ పేపర్ వదులుతారే కానీ, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు కూడా న్యాయవాదులే. కరెక్ట్, 100% సార్. న్యాయవాదులే కాదు సార్, ఒక పేపర్ ని నడిపినారు సార్, ఒక పేపర్ ని నడిపినారు వాళ్ళు పత్రికలు నడిపినారు వాళ్ళు, రాయగలిగిన సమర్థత గల వాళ్ళు. సో ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పు ఏదైతే ఉందో దానికే ప్రజలు విసిగి వేసారిపోయారు. సెక్రటేరియట్ ముట్టడి మనం చూసినాం, అసెంబ్లీ ముట్టడి మనం చూసినాం, ప్రతిపక్ష నాయకులు ఇల్లు ముట్టడి మనం చూసినాం, టీడీపీ కార్యాలయ ధ్వంసం మనం చూసినాం. కానీ ఈ నిప్పు పెట్టే సాంప్రదాయం ఎందుకు తీసుకొచ్చినారు? పట్టాభి గారు ఆ రోజు ఇంట్లో లేనప్పుడు ఆ పిల్ల వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుంది, అది దాడి చేసినారు కాబట్టి. అదే నిప్పు పెట్టుంటే పసిబిడ్డలు సార్, మనకి ఎందుకు సార్ ఈ రాజకీయాలు అనిపించేటటువంటి పరిస్థితి గల చెత్త అయిపోయింది సార్ రాజకీయం. ఆయన ఎంత కష్టపడినా ఆ భార్య బిడ్డల కోసమే, ఆ కుటుంబం బాగుండాలి, కనీసం ఇంటికి వెళ్ళేటప్పటికి మనశ్శాంతి ఉండదు సార్. అరే ఎవరు వచ్చి దాడి చేస్తారు? ఏంటి రాజకీయం? గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, మీ వయసు పెద్దది, మీరు ఎంతో మంది చూసుంటారు.
ఒకరికొకరు అసెంబ్లీలో మాట్లాడుకోవడం చూసారు, కానీ ఈ ఇళ్ళు ముట్టడి లేకపోతే నిప్పు పెట్టడం, కార్యాలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ తప్పు సార్.